మీరు సంగీతం గారితో ఎక్కువ చేశారు. లెక్క పెట్టుకుంటే కనుక మీరు 4 సినిమాలు కూడా ఆయనతోటి 4 సినిమాలు చేశాం మేము. ఎలా ఉండేది ఆయనతో? అంటే మీ ఇద్దరు డిస్కషన్స్ ఉండేవా? కావాలని అడిగేవారు ఆయన? ఆయనకి బాగా మ్యూజిక్ తెలిసిన వ్యక్తి కదా, పాడతారు, మంచి సింగర్. ఆయనకి అనుకున్నా ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తాను చేయాలి అంటే వాళ్ళందరూ హీరోస్ డైరెక్టర్స్ ఇటువంటి వాళ్ళని పిలిచి హీరోయిన్స్ పిలిచి ఒక ఆల్బమ్ చేద్దామని. అది ఎప్పుడు చేస్తామో చూడాలి, చూడాలి ఉంటారు దొరుకుతారు. సందర్భం వచ్చింది కాబట్టి మీ దానికి సంబంధం లేకపోయినా అడుగుతున్నా. సంగీతం గారు ఒక 4 ఏళ్ల క్రితం అనుకుంటారు మాయాబజార్లో పాటలు తీసుకుని ఆయన రాసింది మీరు చేశారు. అది మా తోడేళ్ళు వరుస మల్లాది సత్యానందమూర్తి, అతనే దాన్ని ప్రొడ్యూస్ చేసింది. నాకు తెలుసు అది తెలుసు. తర్వాత సంగీతం గారితో సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ 4 నేను చేసింది, 4 రకాల సినిమాలు. అలా ఏ మ్యూజిక్ డైరెక్ట్ చేయలే. కానీ ఒక 15-20 సినిమాల పైన నేను కీబోర్డ్ పేరు వర్క్ చేశాను. పుష్పక్, తర్వాత దిక్కట్ల పార్వతి, ఇటువంటి అద్భుతమైన సినిమాలకి నేను కీబోర్డ్ పేరు వర్క్ చేశాను. నేనే వర్క్ చేశా. 1-2 వేల ఎవరో వాళ్ళు వస్తే వాళ్ళు నచ్చల, అప్పుడు నన్ను పిలిచారు. తర్వాత అలాగే మన బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు కదా, అమ్మాయి కాళ్ళు చేసిన మయూరి, వీటిని నేను కీబోర్డ్ పేరు. సో ఆయనకి ఏం కావాలి, ఎలా ఉంటే బాగుంది నాకు ఐడియా ఉంది. అందుకనే మీ ఇద్దరం కలిసి పనిచేసి 4 సినిమాలు మ్యూజికల్ బాగుంటాయి. దాని తర్వాత ఆయన బాగా హిట్ అయ్యాయి. దాని తర్వాత ఆయన 10-15 సినిమాలు చేశారు. అనుకోని కారణాలలో ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ నేను చేయలేకపోయా. కానీ గమ్మత్తు ఏంటంటే ఆయన చేసిన 10-12 సినిమాల్లో మ్యూజికల్ హిట్స్ ఏం లేవు. అది అంటే దాన్ని బట్టి మా ఇద్దరు వేరే లెంగ్త్ బాగా కుదిరిందని అనుకోవాలి. కుదురుతుంది అంతే, నో డౌట్. కానీ ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉన్నవాడు కాబట్టి మేమే భయపడ్డాం. శంకరాభరణం రాత్రి ఏంటి ఇళయరాజా దగ్గరికి వెళ్ళారని అనుకున్నాం, బట్ ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చాడు ఇళయరాజా. విశ్వనాథ్ గారు రాబట్టుకోవడం కాదు, ఆయన వచ్చేటప్పుడే వాళ్ళకి ఏం కావాలో మాలాంటి వాళ్ళు తెలిసిపోతుంది. తెలియకపోతే ఇళయరాజా ఇంత తెలివితేటలు ఉన్నవాడు కాదుగా. విశ్వనాథ్ గారికి అది ఎవరు వచ్చినా ఈ రాగాలో చేయమని ఎవరు చెప్పరు కదా, వాళ్ళు ఒక ఇస్తే అయితే బాగుందని చెప్తారు. అలాగే ఆర్కెస్ట్రేషన్ ఎవరు చెప్పరుగా, కొన్ని చెప్పేది ఓన్లీ బాపు గారే. నాకు ఈ బిట్ కావాలి, ఇప్పుడు అలా మండి పడికే జాబులి అని ఒక పాట, దాంట్లో పలువులో ఒక పికోలా బిట్ లాంటివి వస్తుంది. బాపు గారు నా దగ్గరికి వచ్చి ఇది ఒకసారి వినండి, గురుగారు అర్థమైందండి టేక్, అది దాంట్లో ప్రత్యేకత ఆ బిట్లు అనమాట. సో అలా ఆయనకి నచ్చేవి కొన్ని చెప్పేవాడు ఆయన. అలా కొంతమంది చెప్తారు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర విషయం లేకపోతే. కానీ అలా అనుకుంటే చక్రవర్తి గారు ఫాస్ట్ మ్యూజిక్ అంటారు అందరూ, కానీ మరి కె విశ్వనాథ్ గారితో శారద అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. అది వేరే వాళ్ళు చేశారు. విశ్వనాథ్ గారి సంగతి చెప్పారు. అలాగే రమేష్ నాయుడు గారు ఆఖరి సినిమా అనుకోండి ఆయన చేసింది, అది చేశారు మన స్వయం కృషి, దానికి కూడా నేనే కీబోర్డ్ ప్లేయర్. కాగా కీరవాణి చేసింది బాలసుబ్రహ్మణ్యం గారు, అందరూ కీరవాణి. రమేష్ నాయుడు గారు నాకు తెలుసు, నేను వాయించాను. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే రాజన్ నాగేంద్ర, జీకే వెంకటేష్, ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారు ఇళయరాజా గారి. తర్వాత బహుశా నేనే లాస్ట్ పర్సన్ ఏమో, అంటే 4 రకాల సినిమాలు ఆర్డర్ చేసి అందరి చేత మెప్పించడం, చేయటం ఈజీ, మెప్పించాలి కదా. మా ఇద్దరికి సెప్టెంబర్ గవర్నమెంట్ ఇద్దరం సంగీతం గారు. ఆయనకి ఇప్పుడు రేపు సెప్టెంబర్ 22కి 94కి ఎంటర్ అవుతున్నారు. నాకన్నా 27 పెద్ద ఆయన. నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. ఆయన ఇలా ఉన్నాడు, మనం ఎందుకు ఉండకూడదు, ఎనర్జెటిక్గా ఉండటానికి. బట్ వన్ థింగ్, గ్రేటెస్ట్ డైరెక్టర్. కానీ నాకు వర్క్ చేసిన 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో 2 వ్యక్తులకి రావాల్సినంత గుర్తింపు రాలా. దాంట్లో ఒకళ్ళు పింగళ నాగేశ్వరరావు,
చాలా మంది నోట్లోంచి ఫస్ట్ వచ్చేది రాజేశ్వరరావు పేరే వస్తుంది. అవునండి, అవును. కానీ పెండ్యాల గారు అత్యద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. అదే నో సెకండ్ థాట్. రాజేశ్వరరావు కూడా పెండ్యాల గారు అంటే చాలా గౌరవం, చాలా గౌరవం. రసికరాజుతో వారం కదా, సినిమాలో టాప్ సాంగ్స్ అన్ని అది క్రిటికల్ సాంగ్సే కాదు, అవి పాడాలి, మళ్ళీ పాడే ఇది ఆయన చేసినవే. నేను ఈ శ్రీ తుంబుర అన్నారు చేయడం కూడా ఇన్స్పిరేషన్ ఆయన. ఆయన ఒక రాగంలో చేశారు దర్బార్ ఖాన్లో, నేను రాగమాలిక చేశాను. చాలా అది ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు పెండ్యాల గారు, ఘంటసాల గారు, సుశీల్ గారు ఒక గ్రేటెస్ట్ కాంబినేషన్. అలాగే ఎస్ రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు, పి సుశీల్ గారు గ్రేటెస్ట్ కాంబినేషన్. ఇళయరాజా, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గ్రేటెస్ట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్స్ భగవంతుడు పుట్టిస్తాడు, మన తెలివితేటలు ఏం కాదు. ఒకడు పెండ్యాల గారు, రెండోడు సంగీతం గారు. ఆయన 40-94 వస్తున్న వ్యక్తికి ఒక పద్మశ్రీ లేదు. తర్వాత అది అది ఆయన అడగడు. అలాగే మూడో వ్యక్తి అంటే ఆయనకి కొన్ని మంచి మంచి పురస్కారాలు వచ్చి, బట్ ప్రభుత్వం రావాలి. ఎందుకంటే అన్ని వెరైటీస్ సినిమా చేసిన అంటే ఆయన లాబింగ్ చేసుకోవాలంటే మనం అవార్డుల గురించి అనుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమలో ఘంటసాల గారు లాంటి వాళ్ళు అంతకు ముందర లేదు, తర్వాత లేదు. అది గంధర్వగానం, భగవద్దత్తం అనే ఎవరు తెచ్చిపెట్టుకునేది కాదు, మీకు మాకంటే బాగా తెలుసు. అలా అంతటి వాళ్ళకి కూడా పద్మశ్రీతో ఆగిపోయింది. బాలమురళి గారికి పద్మవిభూషణ్ దాకా వెళ్ళినా కానీ నిజంగా వీళ్ళిద్దరు తెలుగు వాళ్ళై పుట్టకపోయి ఉంటే భారతరత్నాలు ఎప్పుడో వచ్చింది. వాళ్ళకి మనం తెప్పించడానికి ఏమైనా చేయగలుగుతారా? ఘంటసాల గారికి మాత్రం ఒక దీంట్లో ఫేస్బుక్లో ఒక ఇది పెట్టారు, అమెరికా నుంచి గ్రూప్, నాకు తెలిసి వాళ్ళు, నేను నా గ్రూప్లో. అది సరిపోదు. అదేంటంటే అక్కడ పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరికి లాబింగ్ చేసి అవతల వాళ్ళు కూడా వీళ్ళ విలువలు తెలియాలి. అటువంటి మహానుభావాలు ఉంటే తెలియాలి, వాళ్ళకి డెఫినెట్గా డెఫినెట్గా అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు అలా అనుకుంటే నిజంగా కొంతవరకు అదృష్టం. పూర్వం ఎన్టీ రామారావు బిఏ అని రాసేవాళ్ళు. ఆ బిఏ అంటే గొప్ప వాల్యూ. బిఏ ఏంటి వాల్యూ ఉంది. సో పద్మశ్రీ కన్నా భారతరత్న ఉంటే ఇంకా బెటర్. అంటే దాని అన్నట్టుగా అయిపోయింది. పద్మశ్రీ అంటే భారత ప్రభుత్వం గుర్తించినట్లకే నేను అనుకోవడం, అంతే కదా. ఎందుకంటే ఈ లిస్ట్ లో మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరితో పాటు ఎస్వి రంగారావు గారికి వేరే అవార్డులు ఉన్నాయి కానీ మన దగ్గర లేవు. సూర్యకాంత్ లాంటి నటి మళ్ళీ పుట్టిన సావిత్రి గారు, అలా చాలా మంది ఉన్నారు. అసలు సూర్యకాంత్ గారు పేరు పెట్టుకోవడానికి భయపడేది ఎంత గొప్ప సహజ నటి, వాళ్ళందరూ సహజ నటులు. అలాగే మా కజిన్ సిస్టర్ జానకి గారు పద్మభూషణ్ వస్తే వాళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే మీరు నార్త్ వాళ్ళకే మీరు భారతరత్న ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వకూడదని ఆవిడ, నేను పాడిన పాటలు గొప్ప పాటలు కావా మాకు అని ఆవిడ ధృవీకరించింది. అది ఆవిడ యొక్క ఇది. అది మిగతా వాళ్ళు తీసుకున్నారు. బాబు గారు చాలా సవినయంగా ఒక పద్మశ్రీ తీసుకున్నారు. తీసుకెళ్ళి మరి బాబు గారు లాంటి ఆయనకి రెప్లికా ఉందా? సో అందుకనే సో దీనికి కొన్నిటికి ప్రశ్నలే సమాధానం ఉండవు. అంటే అప్పుడప్పుడు మేము సినిమా పిచ్చి ఉంటుంది కదా, సినిమా ప్రేమికులు ఆవేదనమాట. ఆ టైంకి అన్ని జరగాలి. అదే భగవంతుడు ఈ టైంలో జరగాలి. అంతే సిద్ధాంతమే. మన భూమి అదే కదా.